మీరు సహాయం చేయండి. అలాగే ఇంకెవరు ప్రభావ వారిని కూడా ఆయన మార్గ మధ్యలో ఉంటే ప్రభా త్వరగా మీ ఇంటికి చేర్చవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే సహాయం చేయండి. మా మధ్యలో ప్రభా మీరునండి. ప్రభా మా మధ్యలో మీరే అదృష్టంగా నడిపించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే సహాయం చేయండి. ఎంతని మీరు గొప్ప దేవుడినైనా, పరిశుద్ధుడు, నీతిమంతుడునైనా, మాట్లాడే దేవుడునైనా, స్వస్థపరిచే దేవుడు, అద్భుత ఆశ్చర్యంగా జరిగించే దేవుడుగా ఉన్నందుకై మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఇదేనా ప్రభా మాకు తోడుగా ఉండి ప్రభా మా మధ్యలో ఉండి నడిపించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే సహాయం చేయండి. చీకటి శక్తులను, అంధకార శక్తులను, దుష్ట శక్తులను యేసు క్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్న ప్రభావ మీరే సహాయం చేయండి. వచ్చిన వారు ఎంతో మర్యాదగా, క్రమంగా, భయంతో, భక్తితో ప్రభావ మీ మాటలు వినటానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఎలా కనపరచాలో, ఎలా ఆరాధించాలో, ఎలా మహిమపరచాలో, ఎలా కీర్తించాలో, ఎలా శ్లాఘించాలో ప్రభావ మాకు తెలియజేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరే సహాయం చేయండి. ఆరంభం నాంతో మీ కాపుదల భద్రపరచండి. ప్రేమల బలు తండ్రి, దైవ తండ్రి, మహిమల రాజా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించండి. కరెంటును మైకును ప్రభావ మీరు స్వాధీనించుకోండి. ప్రభావ మైక్ శబ్దం ద్వారా ఎంత ద్వారా వెళుతుందో ప్రభావ అందరికి ప్రభావ మీ మాటలు, మీ మధురమైన మాటలు, మధురమైన మాటలు ప్రభావ వినిపించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభావ అందరికి రక్షణ మారుమూసి కలిగజేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరు సహాయం చేయండి. అలాగనే ప్రభావ నన్ను కూడా సరే జ్ఞాపం చేసుకున్నాం. ఒట్టివాడిని, మట్టివాడిని ప్రభావ, బలహీనుడు, అయోగ్యుని ప్రభావ నన్ను కూడా జ్ఞాపం చేసుకొని మీ సిలువసాటును మరుగుపరిచి మీ యొక్క ఆత్మధరం నడిపించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభావ ప్రేమల తండ్రి, దైవ తండ్రి, మహిమ రాజా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రభావ మీ అభిషేకాన్ని నాకు తెచ్చామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మిగిలిన సమయం ప్రభావ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభావ నన్ను తగ్గించుకుంటూ ప్రభావ మిమ్మల్ని హెచ్చించుకుంటూ యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన శక్తుల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆరాధన నిమిత్తమై కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనంలో నుండి మనం విన్న తర్వాత ఆరాధనలో మనం ప్రవేశిద్దాం. 100వ కీర్తన. నూరవ కీర్తన, 100వ కీర్తన. ఇందులో 5 వచనాలు ఉన్నాయి. మనం ఈ మాటలు చదువుకున్నాం. మనం తర్వాత ముందుకు వెళ్దాం. అందరూ తీసి చదవండి, చదువురానండి, వినండి జాగ్రత్తగా. కీర్తనలు 100వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం అందరం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణ చెల్లించచ్చు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయన సత్యము ఇప్పటిదప్పుడంట తరతరాలు ఉంటుంది. ఇక్కడ సమస్త దేశములారు అంటున్నాడు. అమ్మ ఎవరిని చెప్తుందండి? ఎవరినంట? సమస్త దేశములారంటే ఒక కులం, మతం, భేదాలు ఏమీ లేవు. ఎవరైనా సరే సమస్త దేశములారా యెహోవాకు ఏం చేయమంటున్నాడు? ఉత్సాహధ్వని చేయమంటున్నాడు. ఏమన్నా ఉండి ఏమన్నా లేకపోని మన హృదయంలో, మన మనసులో ఏముండాలి? ఉత్సాహం. ఈనాడు ఉత్సాహం కనపడుతుందా? సంతోషం కనపడుతుందా? ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకో వరకు ఏముంటుంది? అన్ని ఆలోచనలు, బాధలు, బలహీనతల్లో ఎన్నెన్నో ఆలోచిస్తాను. కానీ హృదయంలో దేవుని బట్టి ఏం చేయము? సంతోషింపలేము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషంతో యెహోవాను ఏం చేయాలంటే దేవుణ్ణి గణపరచాలి, సేవించుడి అంటున్నాడు. సంతోషముతో, తర్వాత ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా రావాలంట? ఉత్సాహంతో, సంతోషంతో, ఆనందంతో, నెమ్మదితో, సమాధానంతో రమ్మంటున్నాడు. ఎట్లా రావాలమ్మా? ఎట్లా రావాలి చెప్పండి? ఇవన్నీ ఉంటే మనసు, హృదయం ఎట్లా ఉంటుంది? ఎంత ఆనందం ఉంటుంది, ఎంత బలం వస్తుంది, ఎంత ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ లేకపోతే బలం వస్తుందా? ఏమీ రాదే. అయితే ఇక్కడ ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. తర్వాత యెహోవాయే దేవుడని తెలుసుకునేది. మనం ఎవరిని తెలుసుకోవాలి చెప్పండి? దేవుడిని, యెహోవాయే దేవుడని
తెలుసుకోవాలి. సమస్త దేశంలో చెప్తా ఉన్నాడు, సమస్త దేశాలకి పిలుస్తూ ఉన్నాడు. అయితే వారందరూ కూడా మరి దేవుని బట్టి ఉత్సాహం చేయుడు అంటున్నాడు. కానీ ఎంతమంది చేస్తున్నాడు ఈనాడు? దేవుని నామాన్ని ఎంతమంది మరి ఉచ్చరిస్తున్నారు? దేవుని సన్నిధిని ఎంతమంది మరి నివసిస్తున్నారు? అయితే సంతోషం లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఎంతోమంది నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టేసి ఎన్నెన్నో చేస్తున్నారు. కానీ నిజమైన దేవునికి కనపరచట్లేదు, ఆరాధించట్లేదు. హృదయం నుండి సంతోషం లేకుండా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకేముందంటే, యెహోవాయే దేవుడిని తెలుసుకున్నది, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారం. ఆయనే మనల్ని పుట్టించను, నిన్ను నన్ను పుట్టించినప్పుడు ఆయన ఒక్కడే. అయితే మనం ఎవరు వారం చెప్పండి? మనం ఎవరు చెందిన వారం? దేవునికి మాత్రమే చెందిన వారము. అయితే ఇంకేమంటున్నాడు? మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఆయన ప్రజలం. ఎవరైతే ఆయన ప్రజలుగా ఉంటారో వారి హృదయంలో ఏముంటుందమ్మా? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఎన్ని ఉంటాయి. మరి ఆయన ఎరకపోతే, ఆయన వారం కాకపోతే, ఆయన బిడ్డలుగా లేకపోతే ఎంత మాత్రం కూడా ఏముండదు? నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అయితే కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు, ఆయన గుమ్మంలో ప్రవేశించడి. ఆయన గుమ్మంలో ప్రవేశించాలంటే మనం అర్పణలు అర్పించేవారు. ఏ అర్పణలు? ఎలాంటి అర్పణలు? హృదయ అర్పణలు. దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు, నా కుమార్తెలు, నా కుమారులు ఎలాంటి అర్పణలు నాకు అర్పిస్తారు. వెండి బంగారం కాదు, అవి కాదు, ఏంటంట? హృదయ అర్పణలు. కృతజ్ఞత అర్పణలు ఆయనకు చెల్లించాలని ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఇంకేమన్నాడు? కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించడి, ఆయనను స్తుతించడి, ఆయన నామమును ఘనపరచడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండను. యెహోవా ఎటు ఉంటాడు చెప్పండి? దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయన సత్యం ఎప్పటిదాకా ఉంటుందంట? తరతరాలు ఉంటుంది. అంటే మనకు ముందు ఎన్ని పోయినాయో తరాలు మనం చూసామమ్మా. ఇప్పుడు ఈ తరంలో మనం ఉండాం, మనకు ముందు ఎన్నో తరాలు పోయినాయి. అయితే తరతరాలు నిత్యము ఆయన సత్యము, తరతరాలు. సత్యం అనగా యేసుప్రభు వారు. సత్యము నీలో ఉంటే యేసుప్రభు మనలో ఉన్నట్టే. సత్యం అనేది నీళ్ళే లేకపోతే, మనలో లేకపోతే మనలో ఎవరు లేరు? యేసుప్రభు వారు లేనట్టు గుర్తుపెట్టుకోండి. అయితే కీర్తనలు చూడండి, కీర్తనలు 48 అధ్యాయం చూడండి. కీర్తనలు 48 అధ్యాయము, కీర్తనలు 48 అధ్యాయము 14 వచనం. కీర్తనలు 48:14 వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. చూసారమ్మా, నువ్వు నమ్మిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు ఎలాంటి వాడంట? ఇక్కడ సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ మాట నాతో అందరికి గట్టిగా పలకండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. అమ్మ, ఎప్పుడుదా నడిపిస్తా అంటమ్మా? మనం భూమి మీద ఎంతకాలం ఉంటామో అంతకాలం ఏం చేస్తాంట? నడిపించే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు, రక్షించే దేవుడు, పోషించే దేవుడు. చూసారా? ఈ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఎటువంటి వాడు? సదాకాలం ఉండే దేవుడు, తోడుగా ఉండే దేవుడు. అయితే మనం నమ్మిన దేవుడు, దేవతలు మరి మనకి రక్షణ ఇస్తున్నాయా? ఇచ్చాడా? రక్షణ నీకు ఇచ్చినాడు. దేవాతి దేవుడికి మనకేమిచ్చినమ్మా? ఉచితమైన కృప రక్షణ ఇచ్చినాడు. ఆ రక్షణ మనం కాపాడుకోవాలా. అయితే ఇక్కడ ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. నీకు దేవుడై ఉన్నాడా? సదాకాలం దేవుడై ఉన్నాడా? ఉంటే మనం ఎవరు చెప్పండి? ధనిలం. మనం ఎవరు చెప్పండి? ఎందుకంటే నాకు ఈ దేవుడు ఎటువంటి వాడు? సదాకాలము తోడై ఉన్నాడు. తోడై ఉన్నవాడు ఏం చేస్తాడు? మనకి అన్నిటినీ ఏం చేస్తాడు? సహాయం చేసే దేవుడు. ఆ తోడు లేకపోతే ఎవరు చేస్తారు సహాయం? ఎలాంటి సహాయం ఉండదు. అయితే కింద ఏమంటున్నాడు? మరణము వరకు ఆయన మనలను నడిపించను. ఎప్పుడు దాన్ని నడిపిస్తాంటమ్మా? మరణం వరకు. ఆ నమ్మకం, విశ్వాసం మనలో ఉందా? మీకున్నదా? దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు, ఆ నమ్మకం నీలో ఉంటే నువ్వు ధన్యుడు, మనం ధనురాలం. ఎందుకంటే మరణం వరకు ఎప్పుడు వెళ్ళిపోతామో, ఎప్పుడు భూమి మీద నుండి వెళ్ళిపోతామో తెలియదు మనకి. ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవాతి దేవుడు నడిపించే దేవుడు, పోషించే దేవుడు, ఇంకా తోడై ఉన్న దేవుడు, ఎన్నో చెప్పుకోవచ్చు. అయితే
అలాంటి నమ్మకం నీకున్నదా, మనకున్నదా? ఉంటే మన ధన్యులము. అలాగనే 27వ కీర్తన చూడండి. ఏబు గ్రంథం చూడండి. 27 ఏబు గ్రంథము 27 అధ్యాయము. ఏబు గ్రంథం 27 అధ్యాయము 4-5 చదవమ్మా. నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకుటలేదు, నా నాలుక మోసం ఉచ్చరించట్లేదు. మీరు చెప్పినది న్యాయమని ఎంత మాత్రము ఒప్పుకొనును, మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. అమ్మ ఇప్పుడు దాకంట మరణము వరకు ఏం విడిపడంట? యథార్థత. మెయిన్ అది కావాలా. నీలో, నాలో, మనలో ఏముండాలి చెప్పండి? ఎప్పటిదాకా? మరణం వరకు. అయితే ఇక్కడ ఏమంటే 4వ వచనంలో నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకుటలేదు. నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకుటలేదు. తర్వాత నా నాలుక మోసము చేస్తే ఏమైద్దమ్మా? మనం దేవుళ్ళు ఉండగలుగుతామా? ఎంత మాత్రం కూడా ఉండలేము. అయితే మరణము వరకు నేను ఎంత మాత్రమును నా యథార్థతను ఏం చేయమంటున్నాడు? విడువను. మనకి ఏదైనా చిన్న ఆపద వస్తే, చిన్న కష్టం వస్తే దేవుని విడిచిపెడతాం. అయితే మరణం వరకు మనం ఎలా ఉండాలి? యథార్థత. దేవుడిచ్చిన మనకి యథార్థతని విడివకుండా మనం చూసుకునే వారంగా ఉండాలి. అప్పుడే మనం నిజమైన వారంగా ఉంటాం. అలాగనే ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31 చదవమ్మా. 4:31. నీ దేవుడని యెహోవా కనికరం గల దేవుడు, నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను చూసారమ్మా ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు. నీ దేవుడిని యెహోవా కనికరం గల దేవుడు. అమ్మ మన దేవుడు ఎటువంటి కనికరము, దయ, జాలి, ప్రేమ ఇవన్నీ లేకపోతే ఎంత మాత్రం మనం దేవుళ్ళే నిలవలేం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నీ దేవుడిని యెహోవా కనికరం గల దేవుడు. కష్టములో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులు, వ్యాధి బాధల్లో అన్ని విషయాల్లో మన సాలిన దేవుడు మనకి ఎవరు చెప్పండి మామ? ఆయన నమ్మదగిన దేవుడు, మనకి గొప్ప దేవుడు. అయితే కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు. అమ్మ చెయ్యి అంట మనం పట్టుకుంటే విడిచిపెడతాం, ఆయన పట్టుకుంటే విడిచిపెట్టడు. అందుకనే కనికరం గల దేవుడు మన బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, అనేక సందర్భాల్లో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడమ్మా? మన చెయ్యి విడిచే దేవుడు కాదు. అయితే నాశనం చేయడు. మన దేవుడు ఎటువంటి చెప్పండి? నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. ఇశ్రాయేలు ప్రజలతో ఏమైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ ప్రమాణాన్ని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. జాలి గల దేవుడు, మా కనికరం గల దేవుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి ఎలా కనపరచాలి, ఎలా మహిమపరచాలి, ఎలా కీర్తించాలి, ఎలా ఆరాధించాలి? మన హృదయంలో కృతజ్ఞత అర్పణలు అర్పించేవాళ్ళంటే నీ హృదయంలో సంతోషము, సమాధానం ఉండాలి. ఆయన్ని సేవించే వరం ఉండాలి, ఆయన గణపరిచే వరం ఉండాలి. అప్పుడే కానీ మన హృదయంలో నెమ్మది అనేది, సంతోషం అనేది ఉంటూ ఉన్నది. అలాగనే రోమిలికి రాసిన పత్రిక చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 చదవమ్మా. మొదటి 2 వచనాలు. 8వ అధ్యాయము. లేదు, క్రీస్తు యేసునందు పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మ పోయెను. దానిని నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుడు చేసిన వాడిగా ఉన్నాడు. అది ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు. అయితే దేవాతి దేవుడే నిన్ను నన్ను మనకు కావాల్సిన వాటిని చేసినవాడు. ఇక్కడ ఏమన్నా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు దేవుల్లో ఉన్నావా? దేవుని సమీపంలో ఉన్నావా? దేవుని హత్తుకొని ఉండవా? ఉంటే ఏమి లేదమ్మా, శిక్ష లేదు. గుర్తుపెట్టుకోండి, శిక్ష లేదు. తర్వాత 11వ వచనం చూద్దామా. 11 వచనం 8-11. 8-11 వచనం. 11
ఉమ్. మృతులలో మృ- నుండి ఆ, యేసును లేపిన వానిని ఆ, ఆత్మ మీలో నివసించిన యెడల ఆ, మృతులలో నుండి ఆ, క్రీస్తు యేసును లేపినవాడు ఆ, చావునకు లోనైన ఉమ్. మీ మీ శరీరమును శరీరమును కూడా కూడా మీలో నివసించుచున్న ఆ, తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆత్మ ద్వారా ఏం చేస్తాడమ్మా? జీవింపజేయును. జీవింపజేస్తాడు. ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరి దేవాతి దేవుడు ఆత్మ ఇచ్చినాడు. ఆ ఆత్మను చాలా మంది ఆర్పించుకుంటున్నారు. చాలుగాక తెలియక ఏం చేయాలో, ఎట్లా పోవాలో, ఎట్లా చేయాలో తెలియక ఆత్మను ఏం చేస్తున్నారమ్మా? ముందుగానే ఆర్పివేసుకుంటున్నారు. దేవుడు నిలబెట్టండి ఒక దీపం. ఆ దీపాన్ని చేతగా మరి ఆర్పేసుకోకుండా దాన్ని ఏం చేసి చెప్పండి? వెలిగించుకోవాలి. వెలిగించుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం నిలవాలి, నిలిచిన వారంగా ఉండాలి. అలాగనే తర్వాత 17 చదవమ్మా, 17 వచనం, 16, 17. మనం పిల్లలమైతే మనం పిల్లలమైతే వారసులము, వారసులము, అనగా దేవుని వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా మహిమ మహిమ పొందుటకు పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో వారసులము. క్రీస్తుతోడి వారసులము. శ్రమ అన్నది వస్తూ ఉంటాయి అమ్మా. శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ మరణం వరకు నువ్వు యథార్థంగా ఉంటే నేను విడిపించే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే మనం పిల్లలమైతే వారసులం. మనం పిల్లలమైతే ఎవరు వారసులమ్మా? దేవుని యొక్క వారసులం. దేవుని చెందిన వారం మనం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాంటి రాజుగారు కుమార్తెలు మనం, రాజుగారు కుమారులు మనం. మరి మనం ఎట్లా ఉండాలి? రాజు టీవీగా ఉండాలి. దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం కనుక దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క స్థలంలో, దేవుని నివాసంలో ఎట్లా ఉండాలి? ధైర్యవంతులుగా ఉండాలి. అందుకే ఇక్కడ అన్నాడు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. చెప్పుకోవాలంటే నేను ఆయన కుమార్తెని, నేను ఆయన కుమారుని చెప్పుకోవాలంటే ఏముండాలి? అర్హత ఉండాలమ్మా. అమ్మ ఏముండాలి చెప్పండి? అర్హత లేకపోతే చెప్పుకోలేం, ఆయన సమీపంలో పోలేం. ఎందుకంటే దేవుడు నా కుమారుడు అంటున్నాడు, నా కుమార్తెలు అంటున్నాడు నిన్ను నన్ను. అయితే మనం ఎవరా? ఆయన వారసులమైతే శ్రమ పడిన క్రీస్తుతోడి వారసులము అంటున్నాడు. క్రీస్తుతోడి వారసులం అంటున్నాడు. అలాగనే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం చూడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 26వ చదమ్మా. 26వ వచనం, 5:26. మావలే సమస్త శరీరంలో చాలు. మావలే సమస్త శరీరాలలో మరి ఎవడు సజీవుడనైన దేవుడైన స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికేను. ఆయన స్వరం వింటే ఏమొచ్చిందమ్మా? మనలో ఏమొచ్చింది? జీవం, బ్రతుకుటం వస్తుంది, జీవం వస్తుంది, మరి ఎంతో బలం వస్తుంది, ఎంతో ఆరోగ్యం వస్తుంది. ఆయన మాట వినగానే ఎక్కడంట? దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికి తిని. దేవుని స్వరం వినాల, దేవుని మాట వింటే మనలో ఏమొస్తుందమ్మా? జీవం వస్తుంది. ఆ జీవం లేకపోతే ఎంత మాత్రం మనం దేవుని సన్నిధిలో నడవలేం, మనం నిలబడలేం. అలాగే 7వ అధ్యాయం చూడమ్మా. 7వ అధ్యాయం 9వ చదమ్మా. 7వ అధ్యాయం 9వ వచనం, 7-9 వచనం. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి వెయ్యి తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు నీవు తెలుసుకొనవలెను. ఇక్కడ ఏముందంటే కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు నమ్మాల. నువ్వు నీలో నమ్మిక ఉండాలి, విశ్వాసం ఉంచాలా. తర్వాత ఇంకేముంటానంటే తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడు. తన ఆజ్ఞలను వింటున్నావా? ఆయన మాటలు లోబడుతున్నావా? ఆయన మార్గంలో నడుస్తున్నావా? ఆయన సన్నిధిలో జీవిస్తున్నావా? అయితే తన్ను ప్రేమించిన తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడు. నమ్మదగిన దేవుడనియు. నమ్మేవా? నమ్మదగిన దేవుడు ఆయన గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. అలాగనే 21వ వచనం చదవమ్మా. 21వ వచనం.
20 వచ్చిన 21 చదువు. 21. నీ దేవుడైన యెహోవా ఆ, నీ మధ్యనున్నాడు. ఆ, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఆ, నీ దేవుడైన యెహోవా ఆ, నీ ఎదుట నుండి ఆ, క్రమక్రమముగా ఆ. ఈ జనములను తొలగించును. చాలు. ఇక్కడ ఏముందంటే నీ దేవుడైన యెహోవా, నీ దేవుడిన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. అమ్మ, మన దేవుడు ఎట్లా ఉన్నాడంటే ఎక్కడ ఉన్నాట? మన మధ్యలో, నీ మధ్యలో ఉన్నాడు. మనం భయపడే అవసరం లేదు. ఎందుకంటే దేవాతి దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. నీకు తోడై ఉన్నాడా? తోడు లేకపోతే భయపడతాం, తోడుంటే భయం ఉండదు. తోడు లేక ఎంతోమంది భయపడుతున్నారు. అందుకని మనం దేవునికి లోబడేవారు ఉంటే ఆయన నీ మధ్య ఉన్నాడు, నీ దేవుడిని యెహోవా నీ మధ్యన ఉన్నాడు. గుర్తుపెట్టుకో. చాలామంది ఆ మాట మర్చిపోతారు. నేను ఒక్కదాన్ని అనుకుంటారు చాలామంది. అయితే దేవుడు మన మధ్యలో ఉండడం సంగతి చాలామంది మర్చిపోతున్నారు. మర్చిపోయి ఎవరెన్నో ఆశ్రయిస్తాం, అది ఎప్పుడు నష్టపోతూ ఉంటాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఆయన ఇటువంటి ఉండట భయంకరమైన గొప్ప దేవుడైన పరిశుద్ధుడు. ఆయన ఎంతో విలువైన వాడు, ఎంతో శ్రేష్ఠుడు. అలాగనే 33 అధ్యాయం చూడండి. అందులోనే 33 అధ్యాయము 27 వచ్చినదమ్మా. 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలమును నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును. మన దేవుడు ఇటుంటాడు అంటమ్మా, శాశ్వతుడైన దేవుడు. మా దేవుడు ఇటుంటాడు చెప్పండి, శాశ్వతుడైన దేవుడు. యుగ యుగాలు ఉండే దేవుడైనా, ఒకరోజు 2 రోజులు సంవత్సరం ఉండే దేవుడు కాదైనా. యుగ యుగాలు నీతో నాతో మనకు తోడుగా ఉండే దేవుడు. అయితే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును. నివాస స్థలం, ఆయన సన్నిధిలో నివసించేవారు భాగ్యం నీకు ఇచ్చినాడు. ఆ భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటే ఎంతో నష్టపోతాం. అయితే నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుటి నుండి శత్రువుల్ని వెళ్ళగొట్టి నశింపచేయను. శత్రువులో ఉంటే మనం చేయబల్లా యుద్ధం మన పక్షాన ఆయన చేసేవాడు ఉంటున్నాడు. నీ పక్షాన మన పక్షాన యుద్ధాన్ని ఆయన జరిగించేవాడు ఉంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి, కీర్తనలు 90వ కీర్తన చూడండి. కీర్తనలు 90వ కీర్తన మొదటి వచనమా, మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతమును పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడు. చాలు. ఇక్కడ ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అమ్మా, ఇప్పుడు దాకా అంటమ్మా తరతరాలు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉంటే ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నేను భూమి మీద ఎంతకాలంతో ఉంటానో అంతవరకు నాకు తోడుగా ఉన్న దేవుడు. నేను మరణం వరకు కూడా నాకు తోడుగా ఉండి నన్ను నడిపించే దేవుడు. చూసారా? తర్వాత ఇంకేమన్నంటే మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. అబ్బా, అంటే ఇప్పుడంటమ్మా యుగ యుగాలు ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీలో ఉండి అలా దేవుని కనపరిస్తే ఆయనకి అర్పణలు అర్పించినట్టు విధానం చూసుకోవాలి. అలాగ లేకపోతే ఎంత మాత్రం కూడా అర్పణలు అర్పించలేం. ప్రభువా, మనం ఎట్లా ఆయన్ని కనపరచాలంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే నాయనా. నీ సన్నిధిలో నిత్యము బ్రతకటానికి, నివసింపటానికి మాకు ఇచ్చిన యొక్క ఘనతను బట్టి మీకు స్తోత్రాలు. అయితే భూమిని పుట్టక మునుపు, పర్వతాలను పుట్టక మునుపు నీవు యుగ యుగములు నీవే దేవుడు. యుగ యుగాలు నీవే దేవుడవు, గొప్ప దేవుడవు. అలాగే 33వ కీర్తన చూడండి. కీర్తనలు 33వ కీర్తన 12 చదవమ్మా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు. చూశారు? ఇక్కడ ఏమంటున్నా అంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఎవరంటమ్మా? ధన్యులు. భూలోకంలో అన్నీ ఉన్న వాళ్ళని ధన్యులు అంటారు, కానీ ఇక్కడ ఏమి లేకపోయినా కూడా దేవుని ఎరిగి ఉంటే ఎవరంట వాళ్ళు? ధన్యులు. ఆ మాట చెప్పాలంటే చాలా కష్టం.
ధన్యులు అంటామే కానీ అందులో ఏముంటుంది? ఎంతో ఘనత ఉంటుంది, ఎంతో విలువైన శ్రేష్టమైన మరి సమాచారం ఉంది అందుట్లో. మరి ధన్యులంటే ఊరక రాదు. ఎన్నో 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 ఉంటాయి, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, కరువులు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిలోంచి బయటికి రావాలా. అయితే వచ్చినప్పుడే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడు నువ్వు దేవుడిని అంగీకరించావంటే, దేవుడిని హత్తుకున్నావంటే నువ్వెవరివి? ధన్యురాలవు. ఆయన తమకు స్వాచ్ఛముగా ఏర్పరచుకున్న జనులు. స్వాచ్ఛం మన ఊరు చెప్పండి, మన ఊరు స్వాచ్ఛం దేవుని యొక్క స్వాచ్ఛం. నువ్వు దేవుని యొక్క స్వాచ్ఛం అయితే, దేవుని పిల్లలవైతే, దేవుని వారసులవైతే దేవుని ఏం చేయాలా? ఆత్మతోటి సత్యంతో ఆరాధించాలా. అట్లా ఆరాధిస్తే ఆయన మన ఆరాధన తీసుకునేవాడుగా ఉంటున్నాడు. అలాగనే 38వ చూడండి కీర్తనలు, 38వ కీర్తన 3 చదువమ్మా, 3 వచనం చదువు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలు స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలను బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించి ఉన్నవి. చాలు. ఇక్కడ ఏమన్నా అంటే, ఇక్కడ ఈ కీర్తనలో దావీదు కీర్తన జ్ఞాపకార్థమైన కీర్తనలో, నీ కోపం వలన ఆరోగ్యము నా శరీరంలో ఏమైందంట? విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలు ఏమి లేదు, స్వస్థత లేదు. పాపం ఉంటే ఎముకలు ఏం లేదంట? స్వస్థత ఉండదు. ఎముకల్లో స్వస్థత ఉండదు. మన శరీరంలో గట్టి భాగం ఏదంటే ఎముక. మన శరీరంలో ఏదమ్మా గట్టి భాగం అంటే ఏదమ్మా? ఎముక. ఆ ఎముకలో స్వస్థత లేదంటే మనం ఏమో నిలబడలేము, కూర్చోలేము, ఏ పని చేయలేము. అయితే ఇక్కడ నా పాపం బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపారుచున్నవి. దోషములు అంట ఏమవుతున్నాయి అంటమ్మా? తల మీదకు పొర్లిపారుతున్నాయి అంట. ఎంత ఘోరం, ఎంత ఘోరం. తర్వాత నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. మోయలేని బరువు. ఇంకా నీ మీద బరువు ఉన్నదా? నీ బరువు ఆయన మీద పెట్టలేదా? ఆయనకు అప్పచెప్పలేదా? అప్పచెప్పితే నీ బరువు నువ్వేం మోస్తున్నావా? నువ్వేం మోస్తే చాలా నష్టం. అయితే నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. మూర్ఖత. చాలామంది మూర్ఖంగా ఉంటారు. ఇంకా చాలామంది మూర్ఖంగా ఉండి దేవునికి సన్నిధిని గడపలేరు, దేవుని ఇంటికి రాలేరు. మూర్ఖం మూర్ఖం మూర్ఖం, అంతా మూర్ఖమే. మూడుని అంట రోట్లు వేసి రోకటితో దంచినా కూడా మూడతం పోదంట. ఎవరినమ్మా? సామెతలో ఉందన్నమాట. మూడుని రోట్లు వేసి రోకటితో దంచినా కూడా ఏం కాదంట, వాడు మూఢత్వం పోదు అంట. అబ్బా, ఎంత కఠినుడు, ఎంత మూర్ఖుడు. చూసారా? అలాగుంటే మనం ఎంతో నష్టపోతాం, ఎంతో కష్టము తెచ్చుకునే వారం ఉంటాం. అలాగే 32వ కీర్తన చూడండి. కీర్తన 32 అధ్యాయము, కీర్తన 32 అధ్యాయము మొదటి 2 చదవమ్మా. నొందినవాడు నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చూసారా? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, మన పాపాలకి ప్రాయచిత్తానికి మరి పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరైతే పాపాలను బట్టి ఎవరైతే ప్రాయచిత్తం నొందినారో వారు ధన్యులు అంటున్నాడు, వారు ధన్యులు అంటున్నాడు. ఇంక కింద ఏమంటున్నాడంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. సరే? యెహోవా చేత, మా ఎవరి చేత మెచ్చుకోవాలి మనం చెప్పండి? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ఈనాడు మనుషులతో వాళ్ళు 7 శాతం కాదు మనం నిర్దోషి అనిపించబడి, దేవాతి దేవుడే నిన్ను మెచ్చుకోవాలా, నిన్ను నిర్దోషని ఎంచాలా. ఏ దోషము లేకపోతే నిన్ను నిర్దోషి అని అంటాడు ఆయన. దోషాలుంటే నిర్దోషి ఎలా అవుతాడు? అయితే ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో ఇంకా కపటం పెట్టుకొని దేవుని ఆరాధిస్తే అది ఎంత మాత్రం కూడా మరి ఆగ్రహించేవాడు కాదు. మన ఆత్మల ద్వారా మరి ఆరాధిస్తున్నామంటే మన ఆత్మలో నుంచి ఏం రావాలా? సువాసన రావాలా. ఎవరు రావాలి చెప్పండి? సువాసన వస్తూ ఉన్నదా మన ఆరాధనలో, మన మాటల్లో, మన చూపుల్లో, మన క్రియల్లో? దేవుని హత్తుకొని మరి మాట్లాడేటప్పుడు, ఆయన అర్పణలు అర్పించేటప్పుడు ఎలాంటివి వస్తున్నాయి? చెడు వాసన వస్తుందా? చెడు కంపు వస్తుందా? లేకపోతే సువాసన వస్తుందా?
మంచి సువాసన వస్తుందా? సువాసన రాకపోతే ఎంత మాత్రం కూడా మనం ఆయన గణపరచలేం, ఆరాధించలేం, మహిమపరచలేం. అలాగనే సామెతలు గ్రంథం చూడండి. సామెతలు ఈ రెండు చూసుకొని మనం ముగించుకుందాం. సామెతలు 16 అధ్యాయము 20 చదవమ్మా. 20 వచ్చిన 16, 20. ఉపదేశమునకు చెవియొగ్గినవాడు మేలునందును యెహోవాను ఆశ్రయించువాడు యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు. ఇక్కడ ఉపదేశమునకు చెవి ఎక్కువాడు మేలునందును. అమ్మా, దేవుని మాటలు వింటా ఉంటే దేవుని చెవి పెట్టుకొని వింటా ఉంటే వాళ్ళు ఎవరంట? మేలు నొందుతాడంట, మేలు పొందుతాడు. అలా కింద ఏమంటున్నాడు చూడండి, కింద యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. ఎవరైనా సరే కష్టంలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, బాధల్లో, కరువుల్లో ఆయన ఆశ్రయిస్తే దేవుడు అవన్నీ ఏం చేస్తాడు చెప్పండి? కనికరిస్తాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు, బలాభివృద్ధి చేస్తాడు. అయితే ఆయన మాట వినకపోతే ఎంతో నష్టం ఉన్నది. అందుకనే ఆ యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. ఎవరైతే దేవుని అన్ని వేళల్లో దేవుని ఆశ్రయిస్తాడో వాడు ధన్యుడు అంటున్నాడు. అలాంటి ధన్యత నీలో మనలో ఉండాలని కోరుతున్నాడు. అలాంటి కీర్తనలో మనం దేవునికి ఇష్టలుగా ఉండి మనం నడవాలని ఆయన కోరుతున్నాడు. అలాగనే కీర్తనలు చూడండి. కీర్తనలు 99 కీర్తన, కీర్తనలు 99 కీర్తన 9వ చదవము. 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడి. చూశారు ఇక్కడ? నా దేవుడు అని చెప్పాలి. ఇక్కడ మన దేవుడు కరెక్టే. నా దేవుడిని యెహోవా పరిశుద్ధుడు. నా దేవుడిని యెహోవా ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. మన దేవుడు, నా దేవుడిని యెహోవాను ఏం చేయాలి? గణపరచాలి. తర్వాత ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడాలి. ఎప్పుడైతే ఈ సాగిలపడే గుణం నీలో ఉంటుందో, ఎవరైతే ఉంటుందో దేవుడు వారి యొక్క ఆరాధన వినేవాడిగా ఉన్నాడు. సాగిలపడపోతే, లోపడపోతే అని ఆరాధించాలంటే ఎంతో కష్టం అవుతుంది, దేవునికి అయిష్టం వస్తుంది. సాగిలపడ అంటే లోపడే తత్వం లేకపోతే నీలో ఎంత మాత్రం కూడా నీ ఆరాధనలో ఏముండదు. ఉప్పేస్తే ఎట్లా ఉంటుందమ్మా? రుచి ఉంటుంది. ఆ ఉప్పు లేకుండా ఎంత బాగా చేసినా, నీ తాలింపులు వేసినా ఏముంటుంది? సప్పగానే ఉంటుంది. అందుకని మనం మన యొక్క ఆరాధన ఎట్లా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అట్లా ఉంటే దేవుడు మన యొక్క ఆరాధనని వినేవాడుగా ఉంటున్నాడు, ఆక్రమించేవాడుగా ఉంటున్నాడు. అయితే ఆయన ఎదుట సాగిల పడే వరకు ఉండాలి. ఇక్కడ ఆ 100వ కీర్తనలు ఏముందంటే, 100వ కీర్తన ఇందాక చదువుకున్నాం మన భాగం. 3వ వచనం, 2వ చదువుకున్నాం. 2 నుంచి. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అయితే కింద 5వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును. చివరిగా ఈ మాట చూసుకొని మన ఆరాధనకి వెళ్దాం. యెషయా గ్రంథము 25 అధ్యాయము. యెషయా గ్రంథము 25 అధ్యాయము 1వ వచనం చదువుమా. 25 1వ వచనం చూసారా? యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలము చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. చూసారమ్మా, ఇక్కడ ఈ మాటలో ఎంత విలువైన మాట చూడండి. యెహోవా నీవే నా దేవుడు. అమ్మా, ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఎట్లా ఆరాధించాలి? యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీ పట్ల, మన పట్ల, మనందరి పట్ల ఆయన ఏం చేసి చెప్పమ్మా? నెరవేర్చిన వాడు ఉన్నాడు. ఎప్పుడు? ఆయన హత్తుకున్నప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు, ఆయన నివాసస్థలంలో ఉన్నప్పుడు, అయితే అప్పుడే నువ్వేమనగలుగుతావు? యెహోవా నీవే నా దేవుడవు. ఇక్కడ నీవే నా దేవుడవు,
నేను నిన్ను హెచ్చించేదను, నీ నామమును స్తుతించేదను. నేను నిన్ను హెచ్చించేదను. దేవుని ఏం చేయాలి చెప్పండి? గణపరచాలా, మహిమపరచాలా, కీర్తించాలా, ఆరాధించాలా. నీ నామమును స్తుతించేదను. నీవు అద్భుతములు చేసితివి. నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఏం చేసినమ్మా? అద్భుతములు చేసిన వాడు, చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, స్వస్థతపరిచే దేవుడు, నమ్మకమైన దేవుడు, జాలి కలిగిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మరి చేసితివి సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆయన యొక్క తలంపులన్నీ నేను చేసి చెప్పండి నెరవేర్చిన వాడు. నీ పట్ల నెరవేర్చినాడా? ఆయన నీ దేవుడిగా ఉన్నాడా? నా దేవుడుగా. మరి ఎప్పుడైనా నా దేవుడన్నా ఎప్పుడైనా నీ కనపరిచావా? యెహోవా నీవే నా దేవుడు అన్న ఎప్పుడైనా ఆరాధించావా? అలాంటి విశ్వాసముతో దేవుణ్ణి ఆరాధించాలని, మరి మరణం వరకు ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఆయన మరణం వరకు నడిపించే ఈ దేవుడు సదాకాలం నీకు తోడుగా ఉండే దేవుడు అమ్మా. ఆ దేవుడు మనకి సదాకాలం ఉన్న దేవుడిని మనం ఎలా ఆరాధించాలి, ఎలా కనపరచాలి, ఎలా మహిమపరచాలి, ఎలా కీర్తించాలి, అలాంటి మాటలు పెట్టి దేవుణ్ణి ఆరాధించాలని, మరి కీర్తించాలని, సాగిలపడాలని మనం చేస్తున్నాం. ఆరాధన చేసుకుందాం, మోకరించండి. చెప్పబడే వాక్యానుసారంగా ఆరాధించాలని, స్పష్టంగా బిగ్గరగా ఆరాధించాలని మనం చేస్తూ ఉన్నాం. ఏమైతే మనకి వాక్యం ద్వారా వినిపించినాడో ఆ మాటల ద్వారా దేవుణ్ణి కనపరచాలని, ఆరాధించాలని మనం చేస్తూ ఉన్నాం. నీ దేవుడు సదాకాలం ఉండే దేవుడైన, మరణం వరకు నడిపించే దేవుడైన, నిన్ను నడిపిస్తే గల దేవుడు రూపము దాల్చేను, కనికరము గల దేవుడు